మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ మనతో ఉన్నారు కార్డియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్, వంట నూనెలు ఎక్కడ చూసినా ఇప్పుడు వంట నూనెల గురించి యాడ్స్ వస్తూ ఉన్నాయి. జనాలు కూడా మా గుండెకి ఏ నూనె అయితే మంచిది, ఏది మేము తీసుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యాట్ ఎక్కువగా ఉంది తగ్గించండి అంటారు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కావచ్చు ఇది. సో ఏది మంచిది అంటారు సార్ మన హార్ట్కి? మనకు నూనెలలో ఏంటంటే మనకు ముఖ్యంగా కావాల్సింది శరీరం కావాల్సిన పోషక పదార్థాలు. అందులో ఫ్యాటీ యాసిడ్స్లో రెండు రకాలు ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఓకే, అంటే ఎనీ ఆయిల్ విత్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి బాడీకి మంచిది కాదు. అంటే స్మాల్ క్వాంటిటీ ఇస్ ఫైన్, ఎక్సెస్ క్వాంటిటీ రెగ్యులర్గా మనం ఎంత తీసుకోమంటారు సార్? అంటే ఒక్కొక్క పర్సన్కి రోజుకి ఎంత తీసుకోవాలి ఆయిల్? అంటే ఎందుకంటే డబల్ ఎగ్ డబల్ ఆయిల్ అంటా ఉంటారు కదా. అంటే ఆయిల్ ఎప్పుడైనా సింపుల్గా కామన్గా ఎనీ పర్సన్ ఎక్సెసివ్గా సింపుల్గా వెజిటబుల్ ఐటమ్ చేసినప్పుడు కారేటట్టు ఉండదు. ఓకే, బాగా చాలామంది మనము వంటకాలు చూస్తాం, ఫుల్ చూస్తే ఏ ఐటమ్ చూసినా అని ఇట్లా ఆయిల్ అంత ఆయిల్ ఉండదు. మామూలుగా ఆయిల్ అగ్గుపడకుండా మామూలుగా కొంచెం క్వాంటిటీ వేస్తే చాలు. అందులో ఆయిల్స్లో మిక్స్డ్ ఆయిల్స్ ఆర్ బెటర్. అంటే ఇప్పుడు మనం ఒక 3-4 ఐటమ్స్ సపోజ్, లేదంటే వారం రోజులు చేసుకున్నప్పుడు ఒక 2 రోజులు ఒక రకమైన ఆయిల్, ఇంకొక 2 రోజులు ఇంకొక రకం ఆయిల్, ఇంకొక రోజులు ఆయిల్ చేస్తే మీకు అన్ని రకాల ఫ్యాట్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, అవును. మామూలుగా ఏంటంటే ఇప్పుడు అన్నిట్లో అన్నీ ఉంటాయి. అదే సార్, ఇప్పుడు అందరూ ఎందుకంటే రైస్ బ్రాండ్ అంటారు, సన్ఫ్లవర్ అంటారు, ఏది మంచిది, ఇది మీ గుండెకు మంచిది అంటారు, అది గుండెకు మంచిది అంటారు. అందుకే ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ బాగుండేటి అంటే కోకోనట్ ఆయిల్ అంటాం, పామ్ ఆయిల్, ఇవన్నీ మంచివి కాదు. తర్వాత డాల్డా మనం ఉంటాం కదా, అది ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్, అవన్నీ అంత మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్వాలేదు కానీ రెగ్యులర్ వద్దు. మామూలుగా ఏంటంటే మనకు నువ్వుల నూనె, మన ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఈ కాంబినేషన్స్ బెస్ట్. ఏంటంటే ఫిష్ ఆయిల్స్, ఫిష్ ఆయిల్స్లో ఎక్కువ ఉంటాయి. ఏది మనకు ఈ టైప్ ఆఫ్ ఆయిల్స్ మనకు ఏది మన ఈ ఆవాల నూనె అంటాం కదా, ఆవాల నూనె, కుస్మా నూనె, ఇదే సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ యూజ్ చేయడము, అవి కూడా కాంబినేషన్ యూజ్ చేయడము డెఫినెట్గా మోర్ యూస్ఫుల్ టు ది బాడీ. ఒకే వంట నూనె ఏదైనా సరే లాంగ్ రన్ తీసుకోకూడదు అంటారు కదా సార్. మేము ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఇదే ఆయిలే వాడుతున్నాం అని అంటుంటారు కదా. అదే ఎందుకంటే అన్ని ఆయిల్స్ అన్నిట్లో అన్ని రకాల సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అందుకే కాంబినేషన్ తీసుకుంటే మీకు బాడీకి కావాల్సిన అన్ని రకాలు దొరుకుతాయి. లైక్ ఫ్రూట్స్, ఒక్కొక్క ఫ్రూట్కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ అన్ని, ఇప్పుడు సపోజ్ మనము రైస్ తింటున్నాం, రైస్లో ఏముంటుంది? ఓన్లీ కార్బోహైడ్రేట్స్. మనం వై వీఆర్ యాడింగ్ దాల్, ఇట్ కంటెన్స్ ప్రోటీన్. వై ఆర్ యాడింగ్ నాన్ వెజ్, ప్రోటీన్. లేదు చిక్కుళ్ళు వేస్తున్నాం, బీన్స్ వేస్తున్నాం, ప్రోటీన్. వై వీఆర్ యాడింగ్ ఫ్యాట్, అంటే బాడీకి కావాల్సినవి అన్ని, ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఉండాలి. సో మనం ఏం చేస్తున్నాం, మనం ముఖ్యంగా సౌత్ ఇండియా లోపల ఎక్కువ రైస్, మన వాళ్ళందరికీ ఫుల్ రైస్ ఉండాలి, కర్రీ ఉంటుంది. ఇప్పుడు అందుకే రైస్ కాంపోనెంట్ తగ్గించి వెజిటబుల్స్ ఎక్కువ వేయడము, అంటే వెజిటబుల్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనము సోరకాయ ఉంది, బీరకాయ ఉంది, అందులో ఫైబర్ను చాలామంది తీసేస్తారు, తీసేయదు. ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయి, అందులో ఫైబర్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనం పీచు పదార్థం ఉండాలి. పీచు పదార్థం ఉంటే ఏంటంటే గట్ మోషన్ ఎక్కువ ఉంటుంది, ఇంటెస్టినల్ మోషన్ ఎక్కువ ఉంటుంది, సో కాన్స్టిపేషన్ ఉండదు. తర్వాత కొలెస్ట్రాల్ అనేది స్లోగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ షుగర్తో పాటు మనం ఫైబర్ తీసుకున్నాం. ఇప్పుడు మనము ఫ్రూట్ డైరెక్ట్ తీసుకోవడం వేరు, జ్యూస్ తీసుకోవడం వేరు. మనమే జ్యూస్ తీసుకున్నాం, యూ యాడెడ్ సమ్ షుగర్, అందరు అనుకుంటారు ఏది నేను మంచి జ్యూసెస్ తీసుకుంటాను, బట్ ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. అదే ఫ్రూట్ తీసుకున్నారు, అలా ఫైబర్ ఉంటుంది కాబట్టి స్లోగా అబ్జర్వ్ అవుతుంది. అంటే సపోజ్ డయాబెటిక్ ఉన్నాడు, సడన్గా షుగర్ పెరగదు. అందుకే పీచు పదార్థంతో ఫ్రూట్ తీసుకుంటే అందులో కూడా మనకు కావాల్సిన వేరే నార పదార్థాలు అన్నీ ఉంటాయి కాబట్టి అబ్జర్ప్షన్ స్లోగా అయింది కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, ఇమీడియట్గా షుగర్ పెరిగే ఛాన్స్ తగ్గుతాయి, స్లోగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా గట్ మోటిలిటీ బెటర్ ఉంటుంది, అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అందులో ఏంటంటే న్యాచురల్ సబ్స్టెన్సెస్ సాధ్యమైనంత వరకు వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, మధ్య మధ్యలో రా వెజిటబుల్స్ అంటే బాగా వాష్ చేసుకోండి, లేకుంటే సెమీ బాయిల్డ్, ఎక్కువ ఫ్రైడ్ కాకుండా తీసుకుంటే పోషక పదార్థాలు అన్నీ ఉంటాయి కాబట్టి బాడీకి హెల్తీ. సార్, ఆఫ్ ది రికార్డ్ మీరు నాతో మాట అన్నారు, అంటే
మన గుండెని మన చేతులారా మనమే ఇది చేసుకుంటా ఉన్నాము, శత్రువుగా మనమే అయిపోతా ఉన్నాం వాటికి అని చెప్తా ఉన్నారు. ఇంతకీ మన గుండెకి శత్రువులు ఏంటి, మిత్రులు ఏంటి? మామూలు ఏంటంటే చాలామంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళేసి హార్ట్ అటాక్ వచ్చినాక బిల్ చూస్తే 8 lakhs 10 lakhs అని మొత్తం హాస్పిటల్ తిట్టిపడేస్తారు. బట్ దే డోంట్ ఫాలో. ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మెయింటైన్ ఆప్టిమల్ బాడీ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. డైట్ వెరీ ఇంపార్టెంట్. డైట్ లోపల నేను చెప్పినట్టు రైస్ తగ్గించి వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం. మన దగ్గర ఫ్రూట్స్ చాలామంది తక్కువ తీసుకుంటారు. హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్కు టేక్ సీజనల్ ఫ్రూట్స్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఓకే, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మధ్య మధ్యలో అన్నెసరీ స్నాకింగ్ లైక్ ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న కూల్ డ్రింక్స్, తర్వాత ఇవి ఉంటాయి కదా బయట వెళ్ళి బేకరీ ఐటమ్స్, బాగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇవన్నీ యూజ్ చేయొద్దు. అవి తక్కువ, ఎప్పుడో ఓకే ఫండ్స్ ఎక్కువ లేకుంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏదైనా సెలబ్రేషన్లు తీసుకోవచ్చు లిమిటెడ్, బట్ నాట్ రెగ్యులర్గా. సో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్, న్యాచురల్ సబ్స్టెన్సెస్ బెటర్. సో అట్ ద సేమ్ టైం రైస్ తగ్గండి, వెజిటబుల్ తీసుకోండి, పల్సెస్ ఎక్కువ తీసుకోండి, ఫిష్ ఎక్కువ తీసుకోండి హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్కు. ఫిష్ ఈజ్ ద బెస్ట్ న్యూట్రిషన్ ఫర్ హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్. అట్లనే చికెన్, మటన్ అవి తీసుకుంటే స్కిన్ అవాయిడ్ చేయాలి, లివర్, హార్ట్, కిడ్నీ తీసుకోవద్దు. డైట్తో పాటు ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఎక్సర్సైజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ టు 45 minutes, మార్నింగో ఈవినింగో మీ వర్క్ ప్లేస్లను డూ సమ్ యాక్టివిటీ, వాకింగో, సిటప్స్, సమ్ కైండ్. ఈ ఎక్సర్సైజ్ ఎవరి గురించి చేస్తున్నాం? మన గురించి మనం. సో లైఫ్ ఈజ్ లైక్ ఏ వార్. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. వన్ ఈజ్ ఎక్సర్సైజ్, వన్ ఈజ్ డైట్, థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ప్రివెన్షన్. పీరియాడికల్లీ చెక్ బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉందా లేదా, డయాబెటీస్ నార్మల్ ఉందా లేదా, కొలెస్ట్రాల్ నార్మల్ ఉందా లేదా. అదేవిధంగా చెడు వాళ్ళకి దూరం ఉండాలి. స్మోకింగ్ తీసుకోవద్దు. ఆల్కహాల్ ఇండల్జ్ చేస్తే లిమిటెడ్, నాట్ టు టేక్ ఎక్సెస్ ఆల్కహాల్ హార్ట్ మజిల్ని వీక్ చేస్తుంది, కార్డియోమైపతి అంటాం. హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్ అంటే అట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం ఆ క్రానిక్ ఆల్కహాలిజంలో. దాంతోపాటు మిగతా చాలా నష్టాలు ఉన్నాయి. స్మోకింగ్ తోటి ఓన్లీ హార్ట్ అటాక్ కాదు, క్యాన్సర్ వస్తుంది, సోర్ త్రోట్ అంటే మనకు రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్టమక్ అల్సర్స్ వస్తాయి, ఎన్నో నష్టాలు. అందులో చేస్తే సిగరెట్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ యంగ్ ఏజ్. అజ్యూమ్ దట్ ఒక 25 to 30 year old బాగా స్మోక్ చేసింది, మ్యాసివ్ అటాక్ వచ్చింది, హార్ట్ డ్యామేజ్ అయింది. అక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్ యాంజియోప్లాస్టీ చేసినా క్రిపుల్ లైఫ్ ఉంటుంది. సో అందులో ఏంటంటే మనము వీ హ్యావ్ టు లీడ్ ఏ లైఫ్ విత్ హ్యాపీనెస్ అండ్ విత్ గుడ్ క్వాలిటీ. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది లైఫ్. సో అందులో ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ దూరం పెట్టండి, ఫ్రీక్వెంట్ చెకప్ చేసుకోండి. చాలామంది ఏంటంటే డాక్టర్స్ బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ రాయగానే వాడుతుంటారు, బట్ మధ్య మధ్య చెకప్ చేసుకోరు. అంటే చెక్ చేసుకొని ఆ టాబ్లెట్ సరిపోతుందా లేదా చూసుకోవాలి, కంట్రోల్ అయిందా లేదా. అదే అడుగుదాం అనుకున్నాను సార్. నాకు ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళు మామూలుగా హాస్పిటల్కి వచ్చినప్పుడు ముందుగానే టెన్షన్తో ఉంటారు. ఇక్కడ బీపీ ఎట్లాగూ హైలోనే ఉంటుంది. సో ఇంట్లో ఎప్పుడు మామూలుగా వీళ్ళు చెక్ చేసుకుంటా ఉండాలండి. వీళ్ళు పీరియాడికల్ చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఏంటంటే మన ఏజ్ పెరిగినా కొద్ది కూడా బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, డయాబెటీస్ పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 40 years నుంచి ఒక టాబ్లెట్ వాడారు 40 years ఏజ్లో, 4-5 years తర్వాత అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో దాన్ని బట్టి మధ్య మధ్యలో ఇవన్నీ చెకప్ చేసుకొని కంట్రోల్. నేను సింపుల్గా చెప్తాను ఒకటి, మనకు సమ్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కార్డియాలజీ. ఇప్పుడు మనం కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, అన్నిట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇండియన్స్ లోపల 100 below ఉండాలి, అటాక్ వస్తే 70 below ఉండాలి, బైపాస్ యాంజియోప్లాస్టీ అయితే 40 below ఉండాలి. ఈ నెంబర్స్ పెడితే వచ్చే ఛాన్సెస్ తక్కువ. అంటే ఒక 10 points కొలెస్ట్రాల్ తగ్గించడం అనుకోండి, 5% రిస్క్ తగ్గుతుంది. ఇప్పుడు 20 milligrams డెసిలీటర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, యూఆర్ బ్రింగ్ ఇట్ డౌన్ బై 10 milligrams అనుకోండి, యూఆర్ రెడ్యూసింగ్ బై 5% రిస్క్. అట్లనే బీపీ 130/85 అబోవ్ ఉండదు. ఐడియల్లీ 120 to 130, 70 to 80 ఈ రేంజ్లో పెడితే 50% హార్ట్ అటాక్ రాకుంటుంటుంది, 50% స్ట్రోక్ రాకుంటుంటుంది. అండ్ ఏజ్లో మన ఫర్గెట్ఫుల్నెస్, అమ్నేషియా అంటాం, ప్రివెంట్ చేయొచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ 50% ప్రివెంట్ చేయొచ్చు. సో ఇన్ని పేరు కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా కూడా 50% ప్రివెంట్ చేయొచ్చు. అంత మన చేతిలోనే ఉంది అంతే. సో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, డయాబెటీస్ కంట్రోల్ చేసారు అనుకోండి, డయాబెటీస్ పేషెంట్స్ దేనితో చనిపోరు, 70% దే డై బికాస్ ఆఫ్ ది హార్ట్ అటాక్. ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి. డెఫినెట్ వాళ్ళకి మైక్రోవాస్కులర్ డిసీజ్ లోపల అన్ని రక్తనాళాలు
ఫ్యాట్ జామ్ అయిపోయి ది కొలాప్స్. ఓకే. సో అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ అగ్రెసివ్ ట్రీట్మెంట్, బ్లడ్ ప్రెషర్ అగ్రెసివ్ ట్రీట్మెంట్, షుగర్ ఆప్టిమల్ కంట్రోల్ చేస్తే మన హార్ట్ అటాక్ రాదు, స్ట్రోక్ రాదు, కిడ్నీ ఫెయిల్యూర్ రాదు, గ్యాంగ్రీన్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్, ఎక్సర్సైజు అండ్ గుడ్ థాట్స్. గుడ్. అంటే పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ ఉండదు, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండదు. ఇవన్నీ ఉంటే డెఫినెట్గా హార్ట్ అటాక్ రాకుండా. వాడు బాగా సంపాదించడం మనకు లేదు, అవన్నీ ఉండదు. కారు ఉంది అంటే ఆయన సంపాదించవచ్చు, ఆయన సంపాదించినా ఆయన హ్యాపీగా ఉండకపోవచ్చు, ఈయన సంపాదించకుండా హ్యాపీ ఉండొచ్చు. అర్థమైంది కదా. సో ఏదైనా మనం ఏమి చేసినా అల్టిమేట్లీ మనం బాగా సంపాదిస్తాం. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది ఎర్నింగ్ మనీ? హెల్తీ లైఫ్, హ్యాపీనెస్. ఎవరికైనా కావాల్సింది హ్యాపీనెస్. ఇప్పుడు వాళ్ళ కొన్ని క్రోడ్స్ అభివృద్ధిస్తున్నాయి, మెంటల్ పీస్ లేదు, నిద్ర లేదు, తిండి లేదు, ఏం హ్యాపీనెస్? ఇఫ్ దిస్ పర్సన్ నార్మల్ లైఫ్ ఉంది, లిమిటెడ్ సాలరీస్ ఉంది, ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు స్లీప్ కంఫర్టబుల్లీ, స్పెండింగ్ హ్యాపీ లైఫ్ విత్ ఫ్యామిలీ, అండ్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అంటే ఎమోషన్స్కు క్వాంటిఫికేషన్ లేదు. హ్యాపీనెస్ కానీ వీటన్నిటి క్వాంటిఫికేషన్ లేదు, సారోనెస్ కానీ వీటికి లేదు. కాబట్టి అల్టిమేట్గా అందరికి సేమే. బట్ ఓన్లీ థింగ్ అంటే పీపుల్ ఒకరి నోరు చూసి అనవసరంగా అనుకుంటారు, దాంట్లో ఏం లేదు. బాగా రిచ్ ఉన్నంత మాత్రాన ఈజ్ నాట్ హ్యాపీ. ఇన్ ద బాటమ్ ఎట్ కోర్ లెవెల్ హీ మే బీ అన్హ్యాపీ. హీ మే బీ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్, బట్ కోర్ లెవెల్ హీ మే బీ వెరీ హ్యాపీ. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్.